హాయ్ అందరికీ గుడ్ ఈవినింగ్. చాలా లేట్గా చాలా రోజుల తర్వాత మీ ముందుకు వస్తున్నా. మీ ముందుకు రావడానికి గల రీజన్ ఆల్రెడీ తమిళనాడులో చూశారు. సో ఇప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి. 2 ఎగ్జామ్స్ అయిపోయినాయి. సో ఈ ఎగ్జామ్స్లో జరుగుతున్నటువంటి నేను ఇన్సులేషన్గా చేసేటప్పుడు నాకు ఎదురైనటువంటి అనుభవాలు, విద్యార్థుల లోపల కొన్ని మార్పులు చేసుకుంటే ఏ విధంగా సక్సెస్ అంటే మంచిగా ఎగ్జామ్ రాయగలుగుతారు, లేదా అంటే ఎటువంటి టిప్స్ పాటిస్తే మంచి మార్కులు వస్తాయి అనే టాపిక్ చెప్తాను. కాబట్టి ఈ యొక్క ఎవరైతే రిలేటెడ్గా ఉన్నారో అంటే ఎడ్యుకేషన్ ఈ యొక్క ఓపెన్ డిగ్రీ ఎగ్జామ్స్ రాసే వాళ్ళు మాత్రమే వాళ్ళ ఫ్రెండ్స్ కానీ లేదా మీ చుట్టుపక్కల ఉంటే వాళ్ళకి ఈ యొక్క వీడియో షేర్ చేయండి. ఎంటర్టైన్మెంట్ కోసం అయితే ఈ యొక్క వీడియో కాదు, మీరు వెళ్ళిపోవచ్చు. సో ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఇక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎగ్జామ్ రాసేటువంటి వాళ్ళు ఎవరంటే, ఎగ్జామ్స్ మన ఎడ్యుకేషన్ అనేది మధ్యలో బంద్ చేసి లేదా ప్రైవేట్గా లేదా గవర్నమెంట్ జాబ్స్ చేస్తూ ప్రమోషన్స్ కోసం హైయర్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ కావాల్సిన వాళ్ళు ఈ యొక్క ఎగ్జామ్స్ రాస్తున్నారు, వాస్తవమే. అయితే ముందుగా మనం గుర్తుంచుకోవాల్సినది ఏంటంటే, మనము చేస్తున్నటువంటి పని ఏదైనా కావచ్చు, అక్కడ పోలీస్ కావచ్చు, లేదా బ్యాంక్ ఎంప్లాయీ కావచ్చు, లేదా ఎనీ ఎంప్లాయీ కావచ్చు, ఇక్కడికి మనం ఎగ్జామ్ హాల్లోకి అడుగు పెడుతున్నామంటే ఒక స్టూడెంట్కి ఉండాల్సినటువంటి మెంటాలిటీ, స్టూడెంట్కి ఉండాల్సినటువంటి లక్షణాలను మాత్రమే మనం తీసుకుని వస్తే మనం ఎగ్జామ్ సాఫీగా రాయగలుగుతాం. లేదు నేను బయట ఆఫీస్లో ఏ విధంగా అయితే ఉంటానో, నేను ఏ విధంగా అయితే మాట్లాడుతుంటానో, ఏ విధంగా అయితే డిస్టర్బ్ చేస్తుంటానో, అట్లనే ఇక్కడ హాల్లో కూడా ఉంటా అంటే మీకే ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఇదొక పాయింట్. తర్వాత ఇంకోటి ఏంటంటే, మనం ఎగ్జామ్ హాల్లో కూర్చున్న తర్వాత ఎగ్జామ్ సంబంధించినది కాకుండా బయటి విషయాలు ఎక్కువ డిస్కస్ చేస్తుంటాం. సో అవి చేయడం ద్వారా ఎవ్వరికి ఉపయోగం ఉండదు, మీకు ఉపయోగం ఉండదు, మీ పక్కల వాళ్ళకు కూడా ఉపయోగం ఉండదు, టైం వేస్ట్ తప్ప. సో మీరు ఆల్రెడీ రెగ్యులర్ ఎడ్యుకేషన్లో టైం వేస్ట్ అయ్యే ఈ యొక్క ఓపెన్ డిగ్రీకి వచ్చారు. ఈ యొక్క ఓపెన్ డిగ్రీకి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ మీరు టైం వేస్ట్ చేస్తే ఇంకా ఎక్కడ వేరే యూనివర్సిటీస్ అనేవి మీకు ఉండవు. కాబట్టి అది మెయిన్గా దృష్టి పెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎవరితో డిస్కషన్స్ అనేవి పెట్టుకోవద్దు. మనకు ఎగ్జామ్ వచ్చిందా, మనం రాసినామా. ఇంకోటి ఏంటంటే, కొంతమంది ఏం చేస్తుంటారు అంటే, ఒకరు చదువుకొని వచ్చింటారు, బాగా మొత్తం చదువుకొని వస్తుంటారు, రాస్తుంటారు, వాళ్ళకు వచ్చిన ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు. పక్కన వాళ్ళు ఎవరో ఒకరు చిట్టీలు చూసి రాస్తున్నటువంటి వాళ్ళని చూసి నెక్స్ట్ డే వీళ్ళు చదువుకోకుండా పోతుంటారు. సో అది పెద్ద మిస్టేక్. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, స్లిప్ చూసి రాసిన వాళ్ళకంటే ఓన్గా రాసిన వాళ్ళకు ఎక్కువ మార్కులు వస్తాయి, నాలెడ్జ్ కూడా వస్తుంది. సో మనం రాస్తున్న ఎగ్జామ్స్లో మనం కంపల్సరీ ప్రిపేర్ అయ్యి రాస్తే మంచి మార్కులు వస్తాయి. కాబట్టి అది ఒకటి. ఇంకోటి, మనం అసలు ఎన్ని క్వశ్చన్స్ రాయాలి, ఎంత మ్యాటర్ రాయాలి అనేది మనం దానిపైన దృష్టి పెట్టాం. గబగబా ఎగ్జామ్ హాల్లోకి వచ్చేసాం, లేట్ అయ్యి వచ్చేసాం, మన ప్లేస్ కరెక్ట్ ఉందా లేదా చూసుకోం. ఇవన్నీ టెన్షన్స్ అనేవి జరుగుతుంటాయి. ఇంకోటి, కొంతమంది సిగ్నేచర్ చేయాలన్నా, డేట్ వేయాలన్నా అంటే దాని మీద అసలు ఉండే మ్యాటర్ని కూడా చదవడానికి టైం లేకుంటుంది. హరీబరీగా వచ్చేస్తుంటాం. కొంతమంది మొబైల్ పెట్టుకొని వచ్చేస్తుంటారు, అట్లనే కొంతమంది డిజిటల్ వాచెస్ పెట్టుకొని వస్తుంటారు. ఇవి అలో లేదా అలో ఉందని ఆర్గ్యుమెంట్ చేస్తుంటారు ఇన్సులేటర్స్తో. ఈ ఆర్గ్యుమెంట్స్ తోటే టైం డిస్టర్బెన్స్ అవుతుంది. తర్వాత ఈ ఎగ్జామ్ కూడా కరెక్ట్గా రాయలేం. కాబట్టి ఇవి మెయిన్గా అంటే ఇటువంటి చిన్న చిన్న పాయింట్స్ ఇవన్నీ కూడా. సో ఇవి మనం దృష్టిలో పెట్టుకొని ఎగ్జామ్ కరెక్ట్గా రాసినట్లయితే మంచి మార్కులు అనేటివి మీరు పొందగలుగుతారు. అట్లనే ఈ యొక్క ఎన్విరాన్మెంట్ కూడా, ఎగ్జామ్ హాల్లో ఉండేటువంటి ఎన్విరాన్మెంట్ సైలెంట్గా ఉంటే మనం కూడా ఎగ్జామ్ స్మూత్గా నడుస్తూ ఉంటుంది. అంతేగాని నువ్వు రాసినావా, నీకు వస్తుందా, నాకు వస్తుందా అని పక్కల వాళ్ళతో డిస్కషన్ చేసి టైం వేస్ట్ చేసుకొని హరీబరీగా స్టార్టింగ్ ఎగ్జామ్ 1 అవర్ 1.5 అవర్ ఉంటుంది ఫస్ట్ అటెంప్ట్ ఎగ్జామ్స్. నెక్స్ట్ రేపటి నుంచి రాసే ఎగ్జామ్స్ 2 అవర్స్ ఉంటాయి, తర్వాత ఎగ్జామ్స్ 3 అవర్స్ ఉంటాయి. సో ఈ టైంను కూడా మనము గ్రిప్లో పెట్టుకొని ఎగ్జామ్ రాయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి మనం అంటే వాడు ఎన్ని మార్కులకు అడిగినాడు, ఎంత రాయాలి మనం మ్యాటర్. ఇంకోటి, మనం మార్కులకు మ్యాటర్కి సంబంధం లేకుండా రాస్తుంటాం. ఇంకా ఒక పేపర్ మనకు దొరికిందా లేదా పక్క వాళ్ళు చూపిస్తారు, ఇంకా రాస్తూనే ఉంటాం మనం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. అది 5 మార్కుల క్వశ్చన్ అయినా కూడా 5 పేపర్లు రాస్తుంటాం. అట్లా కాకుండా షార్ట్ ఆన్సర్స్కి 1 సైడ్, ఒకటే సైడే. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకు 5 మార్కులు లేదా 6 మార్కులు అంటే 12 లైన్లు లేదా 15 లైన్లు ఎనఫ్. అంటే ఒక్క పేపర్ సైడ్ రాసినామంటే షార్ట్ ఆన్సర్ కంప్లీట్. ఇన్ కేస్ లాంగ్ ఆన్సర్ వచ్చిందంటే 2 సైడ్స్. ఇంకా 10 మార్క్స్ క్వశ్చన్, 8 మార్క్ క్వశ్చన్ అయితే 2 సైడ్స్ అంతే. మనం ఎగ్జామ్ మొత్తం ఒక 5 పేపర్లు 6 పేపర్లు రాస్తే ఎగ్జామే కంప్లీట్ అవుతుంది. మనకి ఇచ్చినటువంటి టైంలో ఈ ఎగ్జామ్ రాయడం అనేది చాలా ఈజీ. సో అది దృష్టిలో పెట్టుకొని మనం ఎగ్జామ్ రాసినట్లయితే ఈజీగా సక్సెస్ అవుతాం. కాబట్టి ఈ టిప్స్ అన్నీ పాటిస్తూ ఈ యొక్క వీడియోను కంపల్సరిగా మీ యొక్క ఎగ్జామ్ రాస్తున్నటువంటి వాళ్ళకు, మీ ఇంటి పక్కల ఉన్న వాళ్ళకు ప్రతి ఒక్కరికి షేర్ చేయండి.
సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ యొక్క ఎగ్జామ్కి సంబంధించినటువంటి డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ కానీ, ఎగ్జామ్కి సంబంధించిన డౌట్స్ కానీ, లేదా సర్టిఫికేట్ సంబంధించిన డౌట్స్ కానీ, యొక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీకి సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు కంపల్సరీగా దానికి రిప్లై ఇస్తాను, లేదా నా మొబైల్ నెంబర్ ఉంటుంది, డైరెక్ట్ కాల్ చేసి కూడా మాట్లాడవచ్చు. ఈ యొక్క వీడియో ఇంతసేపు చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. మన యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి మాత్రం మర్చిపోద్దండి. ఎందుకంటే మనం టైంపాస్ వీడియోలు అయితే అసలు చేయము కాబట్టి, ఎంటర్టైన్మెంట్ విషయాలు కాదు, ఓన్లీ ఎడ్యుకేషన్ వీడియోస్ కాబట్టి ఎడ్యుకేషన్ అవసరం ఉన్న వాళ్ళకు మాత్రమే ఈ యొక్క వీడియోను షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మీ మహేష్.